దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడు మహాకృపతో మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము ప్రార్థిస్తున్నాం. అన్ని దినములను మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ఆత్మీయంగా ఉన్నారని, బలపరుస్తున్నారని, దీవించబడుతున్నారని, ప్రతి విజయములో దేవుడు మీ పక్షము ఉన్నట్లుగా మరి దేవుడు సజీవిగా మిమ్మల్ని భద్రత ఉంచి అన్ని రెక్కల చాటుగా మరి నడిపిస్తున్నారని మరి నేను ప్రార్థిస్తున్నాం. ప్రియమిట్లరా, సహోదరులరా, మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం వెళ్ళిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులందరూ ప్రేమించండి. ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఎక్కడున్న ప్రభా సాయం తెచ్చండి. మస్కట్, సలాలా, దుబాయ్, కువైట్, ఖత్తరి, బహ్రెయిన్, సింగపూర్, నాయన ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఎక్కడున్న ప్రభా తెలుగు ఆత్మలు ప్రేమించండి. నమ్ములందరూ ప్రేమించండి. నమ్ములందరూ దీవించి ఆశ్రయించండి. ఇండియా కోసం ప్రార్థిస్తాం క్షేమమున్నట్లుగా. తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం క్షేమమున్నట్లుగా. ప్రతి సంఘాలు అయ్యా దయచేయండి ప్రభా. చిన్న సేవకులు, పెద్ద సేవకులు, పెద్ద దైవజులు, చిన్న దైవజులు దీవించి ప్రభా క్షేమమున్నట్లుగా నీ సహాయం తెచ్చండి. నీ కనికరిని చూపించండి. సాక్షిగా వాడుకోమని సహాయం తెచ్చండి. ఆదరించండి, ప్రేమించండి ప్రభా. నాయన అయ్యా రోగుల కోసం ప్రార్థిస్తాం. స్వస్థపరచండి ప్రభా. ఏ రోగి ప్రభా బాధపడతారో హాస్పిటల్ ప్రభా ఆ రోగిని స్వస్థపరచండి, బాగు చేయండి. అయా అన్ని విధాలు పెట్టి ప్రభా నీ ప్రేమతో ప్రభా సహకారంతో నడిపించి నీ సాక్షిగా నిలబెట్టుకోమని సహాయం ప్రార్థిస్తాం. తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మహిమ, ఘనత, ప్రభావముల కార్యము తెచ్చి ఆశ్రయించి నీ చిత్తముతో, నీ ఇష్టముతో, ప్రేమతో నడిపించి గొప్ప సాక్షిగా నిలబెట్టుకోమని సహాయం అందించమడుతున్నాను తండ్రి. నాయన అలాగే ప్రభ రైతుల కోసం ప్రార్థిస్తున్నాం. అయా దీవించండి. రైతులు ప్రభ పాడి పంటల విషయంలో ప్రభ ఆర్థిక సహాయము, అయ్యా విస్తారమైన పంటలు దీవించి ఆశ్రయించండి. అలాగే ప్రభ మరి జాబ్ చేసిన వాళ్ళు, జాబ్ లేని వాళ్ళు అందరూ ప్రార్థిస్తున్నాం. నిరుపేదలు, ఎదోడాండ్లు, భర్త లేని వాళ్ళు ప్రభ, అలాగే ప్రభ భార్య భర్తలు, బిడ్డలు, చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రభ అందరూ క్షేమంగా ఉన్నట్లుగా నీ కృప నిరంతరముతో ఉండేలాగా నీ సాక్షిగా సహాయం తెచ్చమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టడంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె ప్రజలండి అందరికి వందనాలు. క్రిస్మస్ ఎందుకు అంటారు? మీకు 4 మాటలు చెప్పుకొచ్చాను. ఇప్పుడు 5వ మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మరి ఎస్ సిక్ అనే భావములను నశించడానికి, వెతికి రచించడానికి అని. మరి లూకా 19:10 మాట ఉందండి. నశించడానికి వెతికిటి రచించుటకు మనుషు కుమారుడుగా వచ్చెను, అతనితో చెప్పను. ఆత్మలు నశించిపోయిన ఒక మనుషు కుమారుడుగా నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నశించడానికి అంటే వెతికి చెల్లించడానికి, అక్కడున్న ఆత్మలు రక్షించాలని. ప్రియమిత్రులారా, సహోదరులారా, దేవుడు విశ్వాసించే మార్గములను నశించిపోయి ఎక్కడ కుటుంబాలు ఉన్నాయో నశించిపోయి మరి ఆత్మసారంగా మరి కుటుంబంలోని విషయాలు అవ్వచ్చు, అలాగే మరి ఆరోగ్యం విషయంలో అవ్వచ్చు, లేక ఆర్థిక సహాయంలో అవ్వచ్చు, లేక సమస్యలతో జాబు లేక సమస్యలతో ఉండొచ్చు. మరి నశించిపోయి మరి ఉన్నారు, వాళ్ళు నశించిపోతున్నారు. దేనికని రక్షించడానికి, వాళ్ళు రక్షించి సాక్షిగా నిలబెట్టుకోవాలని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమిత్రులారా, మరి ఈ లూకాసువార్త 19:10 చూస్తే మరి ఈ మాట ఉంది. మరి ఎస్ అంటే సిక్కు. మరి ఈ విషయం గమ చేసుకోండి. మరి టిచ్చు అనే మరి మార్కు 1:8 వస్తే అక్కడ బోధించడం వచ్చాడు. యేసుక్రీస్తు బోధించడం వస్తున్నారు ఈ లోకానికి. మరి మీరందరూ రక్షణ పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలని యోహాను భక్తుడు ఆజ్ఞాపిస్తే అదే మాట వెళ్ళిపోతామండి. మార్కు 1:8 వెళ్ళిపోతామండి. నేను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇచ్చింది కానీ ఆయన పరిశుద్ధాత్మ మీకు బాప్తిస్మం ఇచ్చును చెప్పి ప్రకటించేస్తుండను. అంటే ఆయన నీళ్ళతో ఇస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు. బాప్తిస్మం తీసుకోండి, రక్షణ పొందండి అని దేవుడు ఆజ్ఞాపించి మరి యోహాను భక్తుడి ద్వారాగా ఆజ్ఞ చెప్పాడు. యోహాను భక్తుడు అన్నాడు, రాయండి, పాపము లేని పాపాత్ములారా రాయండి, మీరు రక్షణ పొందండి, బాప్తిస్మం తీసుకోండి, ఆయన విశ్వాస మార్గాలు నడవండి, ఆయన కనికరం చూపించేవాడు ఇదిగో వస్తున్నాడు, ఆయన పామును వలె వచ్చి మన ఎద్దకు వచ్చి బాప్తిస్మం తీసుకున్నాడు అని యోహాను భక్తుడు మరి అక్కడున్న ప్రజల ద్వారా వస్తే యేసుక్రీస్తు అలాగా మనుషుల కుమారుడు ఎలాగొచ్చాడు, మనుషుల మధ్యగా అలాగే వచ్చాడు. అక్కడ చూద్దాం ఉండే ఆ దినమున యేసు
అంటే ఆ దినమున యేసు గలిలయలోనికి నజరేతు నుండి వచ్చి యథార్థనుకు యెహోవా చేత బాప్తిసం ఇచ్చును. అంటే యథార్థమును ఉన్న అక్కడ బాప్తిసం తీసుకును. వెంటనే ఆ నీళ్ళ నుండి ఒడ్డుకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడిన పరిశుద్ధాత్మ పామును వలె తల మీదకి దిగి వచ్చుట సూచను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పాముని పంపించాడు. పాముని వచ్చి యేసుక్రీస్తు ఒళ్ళోను వచ్చినట్టు అక్కడ చూసినట్టు మనం ఎరుగుంటున్నాం. తిరుమెట్లరా మనగా దేవుడు ఆశ్రయ కావాలి, దేవుని దీవించబడాలి, దేవుడు మహిమ కొనాలంటే ముందు రక్షణ పొందాలి. రక్షణ ఏంటంటే నీ హృదయంలో కుంగిని వ్యాధులతో నశించిపోయిన ఆత్మ కోసం నేను బాగు చేయడానికి ఈ లోకాన్ని నిలవచూసావా. ఆత్మ రక్షించుకోవడం లేకనే ఆయన పరిశుద్ధాత్మదుడు నీ మీద తల మీదకి ఆశ్రయించాలని మరి ప్రతి పాపాత్మను క్షమించి కాకనే రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. ప్రియమిట్లరా ఈ విషయం తీసుకోవాలి. మరి యోహాను చేత బాప్తిసం ఇచ్చాను అంటే యథార్థములో ఉండనే అని ఇచ్చను. వెంటనే ఆ నీళ్లు ఒడ్డుకు చేర్చుండగా ఆకాశం నుంచి పరిశుద్ధాత్మలకు తల మీదకి వచ్చి మరియు నీవు నా ప్రియుడు కుమారుడు, నీ యందు నేను ఆనందించును అని ఒక శబ్దం ఆకాశం వచ్చును. అప్పుడు అన్నాడు, నువ్వు నా ప్రియ కుమారుడు అందుకే నేను ఆనందిస్తున్నాను అని. అంటే మరి ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది. ప్రియమిట్లరా దేవుని యందు విశ్వాసించే మార్గములను ఆయన మేలు చేశాడు. కంటికి కనబడవు, కంటికి వినబడవు. దేవుడు ఆశ్చర్యకారం చేశాడు. దేవుని యందు విశ్వాసంతే ఆయన ఎప్పుడు మనకి పక్షం ఉంటాడని పౌపరట మనం చేస్తాను. ప్రియమిట్లరా మరి అదే విషయంలోను ఎం అంటే మినిస్టర్, మెం అంటే మత్తాయి 20:28 వెళ్తే మరి పరిసారం చేయుటకు వచ్చాడు. ఏంటంటే పరిసారం వచ్చాడు. అదే మాటలు పోతండి. అలాగే మనుషు కుమారుడు పరిసారం చేయించుకున్నకు రాలేదు, కానీ ఆయన పరిసారం చేయుటకు అనేకుల పత్రిక విమోచన క్రయధనమక తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాడు. క్రయధనమక ప్రాణానికి ప్రాణం తెగించి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన కనికరించిన క్రయధనముతోను మరి ఇమోషన్ అంటే ఆత్మలకు నశించిపోయిన ఇమోషన్లక మరి మనిషి కుమారుడక ఆయన ఒకరితో ఒకరు పరిస్థితి చేసుకోవాలి. పరిచయం చేసుకుంటే ఆయన అన్ని విధాలు వచ్చాడు. ప్రియమిట్లరా ఈ విషయం క్యామ్ చేసుకోవాలి. మరి క్రయధనము అంటే తన ప్రాణానికి ఇచ్చడానికి వచ్చాడు. క్రయధనం అంటే ఏంటంటే ఆయన ప్రాణ పెట్టడానికి వచ్చాడు ఈ లోకానికి. మనం కూడా మరి ఈ లోకంలో ఉన్న మరి నశించిన ఆత్మసారం కానీ నశించిపోయిన మన ఉదయంలో ఉన్న ఉద్యజీవం కానీ మనము దేవుని అంత విశ్వసించే మార్గం నడవాలి. అప్పుడే మన క్రయధనముతోను మన మార్గం నడుతాం. ప్రియమిట్లరా ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలని మా ప్రభు పేరట మీరందరికీ మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించను కాక ఆమేన్. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. మా సహోదరులంతా ప్రేమించండి. ఏ దేశంలో ఏ ప్రాంతం లేకుండా ప్రభువా సహాయం తెచ్చండి, ఆశ్రయించండి నాయన. మస్కట్, సలాలా, దుబాయ్, కువైట్, ఖత్తర్, బెహార్ అని ఆ ప్రాంతంలో ప్రభా ఎక్కడున్నా మా తెలుగు ఆత్మీయులు ప్రభా నమ్ములు అందరూ ప్రేమించి ఆత్మసారంగా ప్రభా వాళ్ళ కుటుంబ విషయంలో, ఆరోగ్యం విషయంలో నెమ్మది, సమాధానం, ఐక్యతకి ఇచ్చి సహాయమే దయచ్చమని ఆశ్రయించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ యత్నములు వేడుకున్నా పరమ తండ్రి ఆమేన్. వందనాలండి. ప్రైజుల దేవుడు మీ కుటుంబాన్ని దీవించను కాక ఆమేన్.